నా పేరు సరిగల నీలిమ. మా ఆయన చనిపోయి ఉంటే మా అమ్మోళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నాను. స్థలం కానీ ఇల్లు కానీ ఏం లేదండి. నాన్నోళ్ళు కూడా కరెంటు పని చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నారు. వాళ్ళకి 15 రోజులు పని ఉంటే 15 రోజులు పని ఉండదు ఇంటి దగ్గరే. మాకు సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఇస్తే. నేను 10th క్లాస్ చదివాను. పెళ్ళయింది, 2 పిల్లలు, భర్త చనిపోయాడు. బాబా 1st క్లాస్ అండి, పాప అంగన్వాడికి వెళ్తుంది. వస్తుందండి. కిరాణా షాప్ లో పని చేస్తున్నాను. సంవత్సరం పెట్టి ఎంత ఇస్తారమ్మా? నెలకి 8,000 ఇస్తారు. ఆ అమ్మాయిది చూశారు, కిరాణా కొట్లో పనిచేస్తుంది, నెలకి 8,000 ఇస్తారు. 10th క్లాస్ చదువుకున్నది, 2 పిల్లలు. ఇతనితో పింఛన్ కింద 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ డబ్బులు వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆర్థికంగా పైకి తేవాలి, పిల్లలు చదివించాలి, ఆ అమ్మాయి జీవితానికి వెలుగివ్వాలి. ఏం చేస్తారు చెప్పండి సూర్యప్రకాష్ గారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో భర్త లేరని చెప్పారు, 2 పిల్లలు ఉన్నారన్నారు. ఈ అమ్మాయికి మేము ఉద్యోగం ఇస్తాం సార్. అమ్మాయికి చేతనైనటువంటి ట్రైనింగ్ లేకపోతే ట్రైనింగ్ కూడా మేమే ఇచ్చి పూర్తి వసతి, ఇల్లు ఇస్తాము, సబ్సిడీ భోజనం ఇస్తాము, జాబ్ ఇస్తాము, మంచి శాలరీ ఇస్తాము. అమ్మాయికి 2 పిల్లలు అన్నారు సార్. 2 పిల్లల్ని వాళ్ళు పూర్తిగా చదువుకునేదాకా, వాళ్ళ పూర్తి ప్రయోజకులు అయ్యేదాకా మా బాధ్యత మేము తీసుకొని వాళ్ళిద్దరిని కూడా నేను చదివిస్తాం సార్.